సత్యాబద్ధ పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నేను నా అనుభవాలన్నీ కూడా మీకు వ్యక్తీకరించడం జరుగుతుంది. చాలామంది అభినందించడం కూడా చేస్తున్నారు ఫోన్ల ద్వారా. ఈ అనుభవాలు మీకు ఎందుకు ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నానంటే, ప్రతి మనిషికి కొన్ని వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. అది నిజమా కాదా అనేది మనసుకి తెలుస్తూ ఉంటుంది. అది కొంతమందికి స్ఫూర్తినిస్తుంది, ఒక ప్రేరణ కలిగిస్తుంది. అది కలిగించాలనే ఉద్దేశంతోనే నా అనుభవాలు చెప్తున్నాను. 33 ఏళ్ళ నా జర్నలిస్ట్ జీవితంలో 3 ఏళ్ల పాటు నేను ఆటోమొబైల్ డీలర్‌షిప్‌లో కూడా పనిచేశాను. సో, ఇక నా అనుభవాల విషయానికి వచ్చేప్పటికి దాదాపుగా ఒక 25 సంవత్సరాల క్రితం సంఘటన కనుక చూసుకుంటే, నేను విజయవాడ వెళ్ళాను ఫ్యామిలీతో కలిసి. వెళ్ళినప్పుడు అప్పుడు కనకదుర్గ అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. అయితే అక్కడి నుంచి యాక్చువల్‌గా విజయవాడ నుంచి మేము తిరుపతి వెళ్ళాలి. మధ్యలో స్టే చేసాం. మా రిలేటివ్స్ వాళ్ళు ఉన్నారు. ఆ అమ్మవారిని దర్శించుకుందాం అంటే వాళ్ళు చెప్పారు, ఏమంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం. ఎందుకంటే పైకి కొండ మీదకి వెళ్ళేటువంటి వే అంతా కూడా మూసేశారు. ఆటోలు కానీ లేకపోతే ఇలాంటివి ఏమి వెళ్ళటానికి లేదు. కేవలం నడక మార్గం ద్వారా మాత్రమే పైకి కొండ మీదకి వెళ్ళొచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో మీకు అక్కడ టికెట్స్ కూడా విఐపి టికెట్స్ కూడా చాలా కష్టతరంగా అందరికీ లభ్యమయ్యాయి. మిగతా వాళ్ళకి అవకాశం లేదు అని చెప్పారు. అయినా సరే ఏదో తెలియని ఒక మొండి పట్టుదల, అమ్మవారిని చూద్దాం, ఎలాగైనా సరే దర్శనం అవుతుంది అని ఒక నమ్మకం. అందరూ చెప్పినా కూడా ఏదో తెలియని శక్తి అయితే మమ్మల్ని నడిపించిందా అని కూడా అనిపిస్తుంది. సో అక్కడికి ఆటో ద్వారా వెళ్తే పైకి కూడా వెళ్ళటానికి లేదండి, మీరు నడిచేయాలండి అని చెప్పి అక్కడ ఆటో దింపేశారు. ఆటో దిగిన తర్వాత కొండ మీదకి నడిచి వెళ్తున్నాం. మొత్తం ముగ్గురు, నేను, నా భార్య, అలాగే మా అబ్బాయి. వెళ్తూ ఉంటే కొండకి ఇంకా పైకి మధ్యలో ఉన్నప్పుడు ఒక ఆయన స్కూటర్ వేసుకొని వస్తున్నారు. వెనకాల ఫ్యామిలీ, ఒక వాళ్ళ మిసెస్ అనుకుంటా ఆవిడ ఉన్నారు. వస్తూ ఉండి సడన్గా మమ్మల్ని చూసి ఆ స్కూటర్ ఆపారు. కానీ మీరు దర్శనానికి వెళ్తున్నారా అంటే, అవునండి అంటే, లేదు పైన దర్శనం చాలా టైట్గా ఉందండి, మీకు దర్శనం అవ్వడం కష్టం అని చెప్పి. అయితే నా దగ్గర ఒక 3 టికెట్లు ఉన్నాయి, ఎందుకంటే మా రిలేటివ్స్ వస్తామని చెప్పి అంటే నేను తీసుకున్నాను. కానీ వాళ్ళు అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయారు అని చెప్పి ఆయన చెప్పాడు. చెప్తే నా మనసులో ఒక భావం, ఏమన్నా టికెట్లు ఎక్కువ రేటుకి అమ్ముదామని ప్రయత్నం చేస్తున్నారా అని నాకు అనిపించింది. అది వెంటనే మనసులో చదివినట్టుగా, ఏమంటే నాకు ఏ డబ్బులు అక్కర్లేదు, మీరు వెళ్తున్నారు కాబట్టి ఈ 3 టికెట్లు మీకు ఉపయోగపడతాయి అని చెప్పేసి ఆ 3 టికెట్లు మా చేతిలో పెట్టారు. నేను కొంత ఆశ్చర్యానికి లోనయ్యాను. వెంటనే నా స్కూటర్ వేసుకుని వెళ్ళిపోయారు కూడా. సరే ఆ 3 టికెట్లు తీసుకొని ఆ లోపలికి వెళ్ళటం జరిగింది. చాలా రష్గా ఉంది. ఈ 3 టికెట్లు మాకు ఉపయోగపడ్డాయి. మేము వెళ్ళి దర్శనం చేసుకున్నాం అమ్మవారిని. ఆ రోజుల్లో అసలు దర్శనం అవటం చాలా కష్టం. అయితే ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది మీకు, కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి. నా మనసుకి ఏమనిపించిందంటే, అసలు ఎక్కడికి వెళ్ళటానికే చాలా కష్టతరం, దర్శనం అవ్వదు అనుకున్న మాకు దాని మధ్యలో ఆయన ఎవరో మాకు తెలియదు. ఆయన స్కూటర్ ఆపి ₹1 కూడా తీసుకోకుండా టికెట్లు ఇచ్చి పంపించారు అనేప్పటికీ అది దైవ కృపగా నేను భావించాను. సహజంగా ఒక మనిషిలో మానవత్వం కూడా అలా చేయొచ్చు. కానీ నా దృష్టిలో అనిపించింది ఏంటంటే, అమ్మవారే ఆ రూపంలో వచ్చి ఇచ్చారా అని నేనైతే ఒకంత సంభ్రమాశ్చర్యానికి లోనవటం జరిగింది. అది నా జీవితంలో ఒక మర్చిపోలేని సంఘటన. దీనికి ప్రేరణగా ఇంకో సంఘటన కూడా చెప్తాను. నేను ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్లో హెచ్ఆర్ మేనేజర్గా 3 ఇయర్స్ పాటు వర్క్ చేశాను. అప్పట్లో నా డ్యూటీస్ వచ్చేప్పటికి క్యాంపస్ రిక్రూట్మెంటు, బ్రాంచ్లకి వెళ్ళటం, అక్కడ హెచ్ఆర్ యాక్టివిటీస్ చూసుకోవడం, ఇవన్నీ ఉండేవి. అయితే నాతో పాటు ఒక టీం కూడా వచ్చేది. అందులో వర్క్స్ మేనేజర్, అలాగే ఇంటర్నల్ ఆడిట్ నుంచి ఒక మెంబర్. అంటే ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే, వర్క్షాప్ అయిన ఒక ఆయన ఉంటారు, ఆడిట్కి సంబంధించి ఒక ఆయన ఉంటారు, హెచ్ఆర్లో నేను ఉంటాను. ముగ్గురం కూడా 3 కోణాల్లో ఇంటర్వ్యూ చేస్తాం. చేసి ఆ క్యాండిడేట్ సూటబుల్ అనుకుంటే మేము ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. తర్వాత మేనేజ్మెంట్ నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది. అది ప్రొసీజర్. సో ఈ క్రమంలో భాగంగా మేము అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్, అప్పట్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 కూడా కలిసే ఉన్నాయి. సో అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే స్టేట్ మొత్తం అంతా కూడా మేము వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉండేవాళ్ళం. అందులో కర్నూలుకి మేము వెళ్ళాల్సి వచ్చింది. సో అక్కడ మాకు ఒక బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్లో ఏంటంటే అక్కడ హెచ్ఆర్ యాక్టివిటీస్, రిక్రూట్మెంటు ఇవన్నీ చేయాల్సిన పరిస్థితి. సరే సాయంత్రం పూట మేము బయలుదేరాం హైదరాబాద్ నుంచి. వచ్చేటప్పటికి ఆలంపూర్ అని ఈ కర్నూలుకి వెళ్ళటానికి ముందు ఇది మనకి
కనిపిస్తుంది. దాదాపు 26 కిలోమీటర్స్ వస్తే అప్పుడు కర్నూలు వస్తుందనమాట. అప్పటికి మేము రీచ్ అయ్యేప్పటికి 7:30 దాటిపోయింది. 7:45 అలాగవుతోంది. సో, అలంపురం శక్తిపీఠం అంటే అందరికీ జోగులాంబ టెంపుల్ తెలుసు. అమ్మవారిని దర్శించుకుంటే అంతా విజయాలే. సో, ఆవిడని దర్శించుకుందాం అని చెప్పి అనుకున్నాం. సరే వెహికల్ తీసుకెళ్ళి అక్కడ పార్క్ చేసాం. లోపలికి వెళ్ళేటప్పటికి అక్కడ ఏమైందంటే టైం అయిపోయింది. దర్శనం కూడా ఆ రోజు లేదు. మేమంతా కూడా అనుకున్నాం, అరే మేము అమ్మవారిని చూడలేకపోయాం, మాకు అదృష్టం లేకపోయిందా అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఏం చేయగలిగింది ఏం లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ నుంచి మేము అక్కడ బ్రాంచ్కి వెళ్ళిపోవాలి, అక్కడ హెచ్ఆర్ యాక్టివిటీస్ చూసుకోవాలి, ఆ తర్వాత మిగతా బ్రాంచ్లకి వెళ్ళాలి. సో, మాకు చాలా టైట్ షెడ్యూల్ ఉంది. వెనక్కి వచ్చి మళ్ళీ దర్శనం చేసుకుంటే టైం కూడా మాకు ఆ టైంలో లేదు. సరే మిస్ అయిపోయామని చెప్పి అనుకున్నాం. అనుకొని ఇంకా సరే ఇంకా కర్నూలుకి వెళ్ళిపోదామని చెప్పేసి బయలుదేరే టైంలో ఒక వృద్ధ మహిళ, దాదాపు ఒక 55 నుంచి 60 ఏళ్ళ వరకు ఉంటుంది, ఇంకా ఎక్కువ కూడా ఉండుండొచ్చు మా దాని ప్రకారం. వాళ్ళు వచ్చారు. వచ్చి ఏంటి బాబు దర్శనం అవ్వలేదా అని అడిగారు. అవనంటే దర్శనం అవ్వలేదంటే తొందరగా రావాల్సింది అని చెప్పి అన్నారు. సరే మీరు భోజనం చేశారా అని అడిగారు. భోజనం చేశారంటే లేదంటే మేము కర్నూలుకి వెళ్ళిపోతున్నాం, అక్కడ హోటల్లో స్టే చేస్తాము, అక్కడ తింటామని చెప్పాను. హోటల్లో తింటే ఏం బాగుంటుంది, ఇక్కడ మీకు అమ్మవారి ప్రసాదంలాగా మంచి భోజనం దొరుకుతుంది, నేను తీసుకొస్తాను, ఓ 10 నిమిషాలు మీరు వెయిట్ చేయగలరా అన్నారు. సరేనండి వెయిట్ చేస్తామని చెప్పాం. యాక్చువల్గా ఈ యలంపూర్ శక్తిపీఠం నేను చెప్పినటువంటి 20 సంవత్సరాల క్రితం ఎదుర్కొంటే ఒక రేకుల షెడ్ ఉందండి. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, తర్వాత నేను వెళ్ళలేదు. ఆ రేకుల షెడ్ దగ్గర మేము ఉన్నాం. ఉంటే ఒక 10 నిమిషాల తర్వాత ఆవిడ వచ్చారు. ఆవిడతో పాటు ఒక ఓల్డేజ్ పర్సన్ కూడా వచ్చారు. యంగ్గా ఉంటే అతను ఒక 18 నుంచి 20 సంవత్సరాల యువకుడు కూడా ఒక అతను వచ్చారు. మొత్తం 3 వచ్చారు. పెద్ద టిఫిన్ క్యారియర్ ఉంటుంది కదా, అది పట్టుకొచ్చారు. విశ్వాకులు అవి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆ రేకుల షెడ్ దగ్గర వాళ్ళు ప్లేట్స్లో భోజనం పెట్టడం జరిగింది. మంచి మంచి ఐటమ్స్ చాలా రుచికరంగా ఉన్నాయి. వాళ్ళు కొసరి పెట్టించారు. పెట్టించిన తర్వాత మేము తిన్నాము. తిన్న తర్వాత సరే వాళ్ళకి మనం అంటే వాళ్ళకి మంచి ఉద్దేశంతో పెట్టారు అని చెప్పి మేము అనుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఉండండి ఇప్పుడే మేము వస్తామని చెప్పి వెళ్ళారు. సో, మా ఆలోచన అదే మనం మంచి భోజనం పెట్టారు వాళ్ళు, వాళ్ళకి కూడా ఏది ఫ్రీగా రాదు కదా, మనం ఎంతో కొంత ఇస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో డబ్బు రూపాయన అని మేము వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు వస్తామని 10 నిమిషాలు దాటిపోయింది, పావుగంట, దాదాపు 25 నిమిషాల వరకు అయిపోయింది. మేమేమో ఇంకా కర్నూలుకి వెళ్ళిపోవాలి. సరే ఈ సమయంలో అక్కడ ఉన్నట్టు ఒక లోకల్ పర్సన్ వచ్చారు. వచ్చి ఏంటండి మీరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, దర్శనం అయితే ఇప్పుడు లేదు, రేపు మార్నింగ్ రావండి అని చెప్పారు. దర్శనం కాదండి, యాక్చువల్గా ఇక్కడ ఒకళ్ళు మాకు భోజనం పెట్టారు, వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పి మేము వెళ్దామని చెప్పి వెయిట్ చేస్తున్నామని చెప్తే ఆయన ఏమన్నారంటే ఇక్కడ జనరల్గా ఈ టైంలో ఎవరు భోజనాలు పెట్టరండి, ఎందుకంటే ఈ నైట్ టైం ఈ టైంలో ఎవరు కూడా రారు భక్తులు, మధ్యాహ్నం పూట అయితే అవకాశం ఉంటుంది కానీ నైట్ టైం అయితే లేదు, అయితే ఎవరో మరి నాకు తెలియదు, నేను కూడా చూస్తానండి అని చెప్పి వెయిట్ చేశారు. ఆయన కూడా చేస్తే ఇంకొక 10 నిమిషాలు అయినా సరే వాళ్ళు రాలా. మాకు టైం ఏమో ఇంకా మరి వెళ్ళిపోవాలి కదా. సరే ఆయనకి కూడా మేము చెప్పి మేము వెహికల్కి కర్నూలు వెళ్తున్నాం. నా మనసులో రకరకాల ఆలోచనలు, అసలు ఏమిటి ఎవరు వాళ్ళు మన వెతుక్కుంటూ వచ్చి భోజనం పెట్టారు, వాళ్ళు మనకి ఎవరికో తెలియదు, కొన్ని డబ్బులు ఆశించారా, డబ్బులు కూడా ఆశించలేదు, కొన్ని ఈ దేవస్థానం వాళ్ళ అంటే అది కాదని ఆ లోకల్ పర్సన్ చెప్తున్నారు, ఎందుకంటే రాత్రిపూట భోజనాలు ఉండవని చెప్తున్నారు. మరి అనుకోకుండా ఎలా వచ్చారు, ఇంత మంచి వంటకాలు ఎలా వడ్డించారు, ఇది ఏంటి అని చెప్పేసి మనసులో ఆలోచన వచ్చినప్పుడు నాకు సడన్గా అనిపించింది ఏంటంటే బదంగా జోగులాంబ అమ్మవారే వచ్చారా ఆ రూపేణ, వచ్చి మా ఆకలిని తీర్చారా, ప్రసాదం కింద ఇచ్చారా, ఎందుకంటే దర్శనం అవునటువంటి వాళ్ళకి ఆవిడ ఆ రూపంలో వచ్చారా అని ఒక ఆలోచన వచ్చింది. కానీ ఆలోచన పక్కనే మరొక ఆలోచన, లేదు అక్కడ లోకల్గా ఉండే వాళ్ళు ఎవరైనా వచ్చి చూడొచ్చు కదా, సరే వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారో మానవత్వంతో పెట్టాలని అనిపించవచ్చు కదా, అలాగే వాళ్ళు పెట్టి ఏమీ ఆశించకుండా వెళ్ళిపోయి కూడా ఉండొచ్చు కదా అన్న ఆలోచన కూడా మరో పక్కన వచ్చింది. వెంటనే నా అభిప్రాయాన్ని నా తోటి కొలీగ్స్తో కూడా నేను పంచుకున్నాను. వాళ్ళు ఆలోచించిన తర్వాత వాళ్ళు కూడా సంభ్రమాచర్యాలకి లోనయ్యారు. అవును, లోకల్గా అయితే ఆ పరిస్థితి చాలా తక్కువ, ఏదో ఒక దైవిక శక్తి ఉండుండొచ్చు అని చెప్పేసి ఆలోచన వచ్చింది. సరే ఇది దైవమా మానవత్వమా ఏదైనా పక్కన పెడితే
ఒక తెలియనటువంటి ఒక ప్రదేశంలో మేము ఒక మంచి భోజనం అనేది తినటం అనేది అరుదైన విషయమే కదా. దైవం మానవ రూపంలో అవతరించిన ఈ లోకంలో అంటే దైవం అనేది ఎప్పుడు దిగి రావక్కర్లేదు, మనిషి రూపేణా కూడా రావచ్చు. మనిషిలో ఉండే మంచితనం కూడా దైవత్వం కింద అనిపించవచ్చు. కాబట్టి ఆ రకంగా జరిగిందా అని చెప్పేసి మనసుకు అనిపించింది. సో జడ్జిమెంట్ అనేది మనం ఏం చేయలేం. కానీ మాకు మాత్రం ఆ అమ్మవారి టెంపుల్లో అలాగే భోజనం చేయడం అనేది ఇప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి అంశం. కొన్నిసార్లు యాదృచ్ఛికంగా జరిగినా కూడా కొన్ని సంఘటనలు దైవ ప్రేరితంగా ఉంటాయి. మన జీవితంలో చూడండి, మన జీవితం ఇప్పుడు ప్రారంభ దశ నుంచి ఇప్పటి వరకు కనుక మనం చూసుకుంటే మనకి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ రకరకాల అంశాల్లో మనుషులే హెల్ప్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ రూపేణా చేస్తారు, బంధువుల రూపేణా చేస్తారు, కొలీగ్స్ రూపంలో చేస్తారు. మనం ఏదో ఒకళ్ళ చేత సహాయం పొందకుండా ఈ స్టేజ్కి రాలేదు. ఒకసారి మనం గతంలో జరిగిన సంఘటనలు కనుక మనం చూసుకుంటే అది నిజం. కాబట్టి వాళ్ళని మన దేవుడు ఎందుకు అనుకోకూడదు? దైవత్వమే వాళ్ళ చేత మనకి ఎందుకు సహాయం చేసింది అని అనుకోకూడదు? ఖచ్చితంగా అనుకోవాలి. ఎందుకంటే మనుషుల్లో మానవత్వం ఉంటుంది. ఎందుకంటే కరోనా టైంలో ఎంతమంది మనం అనేక రకాల ఆహార పదార్థాలు సప్లై చేశారు పేదవాళ్ళకి. ఎంతమంది వాళ్ళు హౌస్లకి రెంట్కి ఇచ్చిన వాళ్ళు రెంట్ తీసుకోకుండా మానవత్వంతో ఆదరించారు. అది దైవత్వం కాదా అని చెప్పేసి ఈ సంఘటనల్ని నెమ్మది వేసుకుంటే నాకు అనిపించింది. సో ఈ 2 సంఘటనలు మాత్రం మాకు చాలా అరుదైనటువంటి జ్ఞాపకాలని అందిస్తుంది. దైవం ఉందండి, తెలియనటువంటి శక్తి ఒకటి ఉంది. ఆ తెలియని శక్తి మనిషిని కాపాడుతూ ఉంటుంది, పైకి ఎదిగేలా చేసుకుంటుంది. అది ఎవరైతే మనం గుర్తించామో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు, వాళ్ళు తమ జీవితాన్ని సరిదిద్దుకోగలుగుతారని చెప్పేసి నా అభిప్రాయం. అయితే ఈ వీడియోలో నేను ఎప్పుడూ కూడా ఒక కొసమెరుపు చెప్తూ ఉంటాను. ఆ కొసమెరుపు ఏంటంటే, నేను విశాఖపట్నంలో ఉన్నటువంటి సొంత గృహం 1988లో ఒక మామిడి చెట్టు దాంతో అదే పడి పెద్ద వృక్షమైంది. 1988 నుంచి కూడా మాతో పాటు అది పెరుగుతూనే వస్తుంది. దానికి మాకు అనుబంధం ఏంటంటే, మా ఫ్యామిలీ మెంబరు ఎంతమంది ఉన్నారో అది కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ అనేటువంటి అభిప్రాయం. మా శ్రీమతి ఆవిడ ఈ మామిడి చెట్టు ఇప్పుడు అంతా కూడా మామిడి కాయలు కాసే కాలం కదా, ఆ చెట్టుకి కాయలు కాసాయి. మెట్లెక్కి కొన్ని కాయలు అందుకుందాం అని చెప్పి ప్రయత్నం చేశారు. వాటి 2 కాయలు చేతికి దొరికే, ఒక 2 కాయలు అయితే దొరకలేదు, పైన అందుబాటులో లేనటువంటి పరిస్థితి. అప్పుడు అదే ఈ కాయలు నాకు అందుకోలేకపోయానే అని చెప్పేసి బయటికి చెప్పడం జరిగింది. ఆ మెట్టు దిగి కిందకి వచ్చేటప్పటికి ఏవైతే తను కోరుకున్న కాయలు తనంతట అవే రాలి కింద పడ్డాయి. వాటిని ఆనందంగా తీసుకోవడం కూడా జరిగింది. అంటే ఇది నిజంగా ఎలా జరిగింది? తాత్కాలికంగా జరిగిందా, యాదృచ్ఛికంగా జరిగిందా, లేకపోతే ఆ మనిషికి ఉండే భావాలను ఆ చెట్టు గ్రహించి అవే నేలకి రాలేలా చేసిందా? ఇది మనం చెప్పలేమండి. ఇది యాదృచ్ఛికంగా కూడా జరిగి ఉండొచ్చు. కానీ చెట్టుకు కూడా ఒక మనసు ఉంటుంది. చెట్టు కూడా ప్రాణం ఎలా ఉంటుందో మన అభిప్రాయాలు అది కూడా వింటుంది, అది కూడా కోఆపరేట్ చేస్తుంటుంది. ప్రకృతి, ఈ నేచర్ అనేది ఎలా ఉంటుందంటే, మనిషికి నేచర్ ఎప్పుడు కూడా ఒక కనెక్టివిటీ ఉంటుంది. నేచర్తో మనం ఎప్పుడైతే మనం ఒక కలయికగా ఉన్నామో అది మంచిని చేస్తుంది, మన మాట వింటుంది, మనకి సహాయం చేస్తుంది. ఆ సహాయం చేయబట్టి ఈ మానవాళి ఇంతవరకు మనుగడ సాగించగలిగింది. సో ఇది మానసికంగా మనకున్నటువంటి భావన కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ విషయాల్ని నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. మీకు కనుక ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సత్యాప్రద పీపుల్ లైవ్ టీవీ వరల్డ్ వైడ్గా ప్రసారాలను అందచేయడం జరుగుతుంది. 57,000కి పైగా సబ్స్క్రైబర్స్ని మనం పొందడం నిజంగా అదృష్టం. మీ అభిమానం మా మీద ఉండబట్టే ఇంత సబ్స్క్రైబర్స్ని కూడా పొందగలిగాం. ఇంకా మా దృష్టిలో ఇంకా సబ్స్క్రైబర్స్ని పొందాలి, ఇంకా ముందుకెళ్ళాలి, మాకు విజయాన్ని అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు DVSS కృష్ణప్రసాద్.